అదే గెటప్ వేశాడు. అవే సెటిల్మెంట్లు చేస్తున్నాడు. కాదంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాస్ పేరు చెప్పి దందాలకు దిగుతున్నాడు. అసలు నయీం హతమయ్యాడు. కానీ నయీం గెటప్ లో ఫయీం ఎంటర్ అయ్యాడు. పోలీస్ విచారణలో ఈ కొత్త విషయం బయటపడింది. నయీం 2.5 ఏళ్ల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యేదాకా అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ భూదందాలు సెటిల్మెంట్లలో నయీంను మించిన వాళ్లు లేరన్నది పోలీసు వర్గాల్లోనే ఉన్న ప్రచారం. ఏకంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులతోనే అంటకాగి అటు రౌడీ షీటర్లను ఇటు కింది స్థాయి పోలీసు అధికారులను కూడా శాసించాడు. పోలీస్ ఆపరేషన్లో నయీం హతమై 2.5 ఏళ్లు గడిచింది. అయితే ఇప్పుడు కొత్తగా నయీం మళ్లీ పుట్టుకొచ్చాడు. అది నయీం భార్య హసీనా బేగం కనుసన్నల్లో కాకరేపేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు కూడా బాధ్యులన్న ఆరోపణలున్నాయి. ఏకంగా పోలీసు ఉన్నతాధికారులే సకాలంలో పసిగట్టి ఈ సరికొత్త నయీం ఆగడాలకు చెక్ పెట్టారు. లేదంటే నయీం తరహాలో చెలరేగిపోయేందుకు ఫయీం అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఇతనే ఫయీం. కొంతకాలంగా బాస్ హావభావాలు గెటప్లను అనుసరిస్తూ తయారైన నయా నయీం నల్గొండ జిల్లాలో జరిగిన ఓ భూదందాకు సంబంధించి నయీం భార్యతో పాటు అతని అనుచరులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వాళ్లు సాగించిన దందా గురించి వివరించారు. కానీ అది జరిగిన 24 గంటల్లోనే ఓ ఫోటో బయటకు లీక్ అయింది. సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ తో షికార్లు చేస్తోంది. ఆ ఫోటోనే ఇక్కడ కనిపిస్తున్న ఫయీం. టైట్ టీ షర్ట్ వేసుకుని మెడలో చైన్లు ధరించి ఓ చేతికి వాచ్ మరో చేతికి బ్రాస్లెట్ ధరించి పోజ్ ఇస్తున్నాడు ఫయీం. మామూలుగా అయితే ఏదో ముచ్చటపడి ఎవరో ఈ గెటప్ లో తయారై ఓ ఫోటో తీయించుకున్నారని తేలిగ్గా తీసిపారేయొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఈ ఫోటో పోలిక వేరు. అదే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే నయీం గెటప్. అందుకే మరోసారి నయీం ఇష్యూ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నయీం మాదిరిగానే తయారైన ఈ డూప్ రంగంలోకి దిగాడు. కాదు నయీం భార్య హసీనా బేగం అతని ఈ గెటప్ లోకి మార్చి రంగంలోకి దించింది. అచ్చం నయీం తరహాలో తయారు చేసింది. ఫయీం అనే ఈ వ్యక్తి నయీం మాదిరిగానే టైట్ టీ షర్ట్ వేసుకున్నాడు. మెడలో గొలుసులు వేసుకున్నాడు. కుడి చేతికి వాచ్ ధరించాడు. ఎడమ చేతికి బంగారు బ్రాస్లెట్ పెట్టుకున్నాడు. చేతికి ఉంగరాలు ధరించి నయీం మాదిరిగానే ఫయీం తిరుగుతున్నాడు. నయీం బతికే ఉన్నాడంటూ ఫయీం ద్వారా దందాలు చేసేందుకు నయీం భార్య హసీనా బేగం ఈ స్కెచ్ వేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. నయీం వేషభాషలు ఇలా ఉన్నాయి. ఇక నయీం హావభావాలను కూడా వంట పట్టించుకున్నాడు ఫయీం. నయీం బతికున్న రోజుల్లో ఎలా సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడేవాడో అదే తరహాలో ఫయీం చెలరేగిపోతున్నాడు. క్యాప్ ఉల్టా పెట్టి కారు అద్దం కొద్దిగా డౌన్ చేస్తే అచ్చం నయీం వచ్చేసినట్టే సంకేతం. అది అప్పట్లో పెద్ద సెటిల్మెంట్లు దందాల్లో బాధితులకు తెలిసిన విషయం. ఇప్పుడు కూడా అదే భావన కలిగించేందుకు ఫయీంతో గెటప్ వేయించింది హసీనా బేగం. ఇలా నయీం డూప్ రంగంలోకి దిగాడు. నయీం నేర సామ్రాజ్యానికి బిగ్ బాస్ గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. కార్లలో తిరుగుతూ నయీం ఉన్నట్టే భ్రమ కలిగిస్తున్నాడు. పైగా నయీం చనిపోయినట్టు తెలియని వారికి నిజమైన నయీం అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. వాస్తవానికి గ్యాంగ్స్టర్ నయీంను తెలంగాణ పోలీసులు హతమార్చారు. నయీం కనుమరుగైనా అతని అనుచరుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదన్న విషయం తాజా పరిణామంతో తేటతెల్లమైంది. నయీం భార్య హసీనా బేగం సహకారంతో ఇంకా భూదందాలు సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారన్న నిజం బయటపడింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నయీం బినామీ భూములపైనే కన్నేశారు. ఆ భూముల అమ్మకాలు జరిపేందుకు ఎత్తుగడలు వేసి పోలీసులకు చిక్కారు. దీంతో నయా నయీం బండారం మొత్తం బట్టబయలైంది.